పాకిస్తాన్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. 102 మంది పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన సైనికులు మీకు ఎంత దారుణంగా మీకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ దాడులకు, అంటే ఇది దారుణం అనకూడదండి, ఎందుకు అంటే పాకిస్తాన్లో ఏం జరిగినా కూడా పాకిస్తాన్ ఆర్మీ అంటేనే ఒక తీవ్రవాద సంస్థ. సో తీవ్రవాదంపై పోరు చెయ్యాలి అంటే ఇంకొక శక్తివంతమైన తీవ్రవాద సంస్థ కావాలి. అంటే ముళ్ళును మీరు ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రముతోనే కొయ్యాలి అని అంటారు చూసారా. ఆ టైప్లో ఇప్పుడు నాకు ఇమ్రాన్ ఖాన్ గారు మాట్లాడిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు ఆయన ప్రశాంతంగా జైల్లో కూర్చొని ఉన్నారు. కానీ ఆయన ఏమన్నారు అంటే, ఆ రోజుల్లో పాకిస్తాన్కి అలాగే ఈస్ట్ పాకిస్తాన్ మధ్య ఈ గొడవలు అన్నప్పుడు నేను పాకిస్తాన్కి సపోర్ట్గా ఉండేవాడిని. సో అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు అనుకున్నాను. ఫైనల్గా నాకు తెలిసింది ఏమిటి, మన పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మహిళలు పిల్లలు అని కూడా చూడకుండా అత్యంత కిరాతకంగా ప్రవర్తించారు. అంటే మహిళలు అంటే ఇష్టానుసారం మానభంగాలు చేయడము, పిల్లలు అంటే వాళ్ళను కాల్చివేయడం, ఎక్కడా ఎటువంటి పాపభీతి లేదు. సో అలాంటి ఒక పాకిస్తాన్ ఆర్మీ గురించి తెలిసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. అయ్యో ఇలా చేస్తున్నారు ఏమిటని అనుకున్నాను. వీళ్ళకి ఇంత కిరాతకంగా ఉంటారా? ఏది ఒక దేశం యొక్క ఆర్మీ రాక్షసుల్లా ప్రవర్తించడం ప్రపంచంలో ఎక్కడా మనం వినము. పాకిస్తాన్ ఆర్మీ అలాంటిదే. సో ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే బలూచిస్తాన్లో కూడా ఫ్రెండ్స్ హింస ఎక్కడ జరిగినా కూడా మనం వ్యతిరేకించాలని మాట్లాడతాం. కానీ అదే బలూచిస్తాన్లో చూడండి, వీళ్ళు ఒక ప్రో ఇండియాకు సంబంధించిన ప్రాంతము. మనకు స్వతంత్రము వచ్చినప్పటి నుంచి కూడా మేము భారత్తో కలిసిపోతామని చెప్పి చాలా పెద్ద లెవెల్లో పోరాటాలు చేసిన వాళ్ళు. ఎవరైతే ఏ నాయకుడైతే బలూచిస్తాన్ నుంచి మీకు ఆవిర్భవించి అతను ఒక సంఘాన్ని పెట్టుకొని పాకిస్తాన్ ఆర్మీని ఎదిరిస్తున్నాడో, ఎందుకు మా ప్రాంతాల్లో మీరు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు, మా పట్ల మీకు ఈ కక్ష ఏంటి, ఈ కక్ష సాధింపు ఏమిటని ప్రశ్నించారనుకోండి, వాళ్ళు లిటరల్గా మాయమైపోతారండి. నెక్స్ట్ డే ఒక జీప్ వస్తుంది, ఒక 4 పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన జవాన్లు దిగుతారు. ఈ వ్యక్తి నా జీపులో కూర్చోబెట్టుకుంటారు. వెళ్ళిన అతను ఎప్పుడు తిరిగి రాడు. సో వీళ్ళు ఒక గొప్ప సంఘ సంస్కర్త అవ్వచ్చు, యాక్టివిస్ట్ అవ్వచ్చు, బలూచిస్తాన్ ప్రజల కోసము పోరాటము చేసేవాళ్ళు అవ్వచ్చు. వాళ్ళు అలా డిసపియర్ అయిపోవడం ఎంత దారుణమో చూడండి. దీని విషయంలోనే ఇమ్రాన్ ఖాన్ గారు మాట్లాడారు. కాబట్టి ఇవాళ ఏమిటి అంటే, మనము శాంతియుతంగా ఈ సమస్యకు పరిష్కారం వెతకాలి. మేము బలూచిస్తాన్ మాకు విడి దేశం ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాము, మాకు పాకిస్తాన్తో ఎటువంటి సంబంధము లేదు, మాకు భారత్తో మంచి రిలేషన్షిప్ ఉంది, వాళ్ళు మమ్మల్ని ఆదుకుంటారు, వాళ్ళు మాకు కావలసింది చేస్తారు. ఎలాగైతే ఆఫ్ఘనిస్తాన్లో ఒక మంచి రిఫార్మేషన్ని వాళ్ళు తీసుకొచ్చారో మా దేశంలో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఒక భాగము బలూచిస్తాన్, అలాగే ఈరాన్లో కూడా ఇంకొక బలూచిస్తాన్ ఉంటుందండి, కలిపి ఒక విడి దేశం. ఇది వీళ్ళు కోరుకుంటున్నారు, ఖాళిస్తాన్ మూమెంట్లా కాదండి. దాంతో ఇవాళ ఏమైంది, ఎంత శాంతియుతంగా మనం నిరసనలు తెలిపినా, మనం ఇలాగ మన పోరాటాలు కొనసాగించినా పాకిస్తాన్ ఆర్మీ మనల్ని అణగదొక్కడము, మనపై హత్యా ప్రయత్నాలు, ఈ నాయకులను మాయము చేయడము, మహిళలు దొరికితే వాళ్ళ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించడము, ఇలా కాదు పాకిస్తాన్ ఆర్మీ మీద మనము ఒక యుద్ధము ప్రకటిద్దామని చెప్పి బలూచ్ లిబరేషన్ ఆర్మీ వీళ్ళు డిసైడ్ చేసుకున్నారండి. సో డిసైడ్ చేసుకున్న వాళ్ళు ఆపరేషన్ హీరాఫ్ అని అంటారండి. మీకు ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, మామూలుగా ఈ తీవ్రవాదులు, ఎందుకు ఈ తీవ్రవాదులు అంటున్నానంటే, యునైటెడ్ నేషన్స్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఒక తీవ్రవాద సంస్థగా గుర్తించి బ్యాన్ చేశారు, బాయ్కాట్ చేశారు. అమెరికా వాడు కూడా పాకిస్తాన్ని ప్రసన్నము చెయ్యాలి, భారత్కి కోపము తెప్పించాలి, కాబట్టి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక తీవ్రవాద సంస్థ అంటే న్యాయము కోసము ఎవరు పోరాటము చేసినా అమెరికాలో వాళ్ళకి వ్యతిరేకమైన చర్యలే ఉంటాయి. ఇది అమెరికా యొక్క తీరు. కాబట్టి యునైటెడ్ నేషన్స్ కూడా ఏమీ చెయ్యలేక అమెరికాకు తానా తందానా అంటారు. ఎవరైతే న్యాయబద్ధమైన పోరాటము చేస్తారో వాళ్ళందరూ తీవ్రవాదులు. అలాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక తీవ్రవాద సంస్థ. సరేరా, నువ్వు అన్నావు కదా మేము తీవ్రవాదులమే, మేము పాకిస్తాన్ ఆర్మీ పట్ల ఎలా వ్యవహరిస్తామో చూడండి అని ఎక్కడో చిన్నపాటి దాడి కాదండి,
మీకు వాళ్ళ చరిత్రలో ఇంత ఒక మ్యాసివ్ ఆపరేషన్ ఎప్పుడూ వాళ్ళు చెయ్యలేదు. ఎంటైర్ బలూచిస్తాన్లో ఎక్కడెక్కడ పాకిస్తాన్ మిలిటరీ పోస్టులు ఉంటాయో, వాళ్ళ ఆర్మీ జవాన్లు ఉంటారో, పోలీస్ స్టేషన్స్ ఉంటాయో, వాళ్ళ వాహనాలు ఉంటాయో, ఏంటండి హైవేస్, మీకు హైవేలో తిరిగే వాహనాలు, రైల్వే స్టేషన్స్, చైనా వాడు కట్టిన పెద్ద పెద్ద బ్రిడ్జులు సర్వము మీకు ధ్వంసము చేశారండి. అంటే ఇలాంటి ఒక ఆపరేషన్ పాకిస్తాన్ తన చరిత్రలో ఎప్పుడు ఊహించి ఉండదు. ఫ్రమ్ ఆల్ కార్నర్స్ ఆఫ్ బలూచిస్తాన్, మీకు లెఫ్ట్ అనండి, రైట్ అనండి, బ్యాక్ అనండి, ఫ్రంట్ అని ఎక్కడైనా కూడా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కనిపిస్తే కొట్టండి రా. ఎలా కొట్టండి అంటే దెబ్బకు వాళ్ళు బలూచిస్తాన్లో కనిపించకూడదని చెప్పి ఈ నాయకులు మాట్లాడటము, ఎక్కడికక్కడ ఫొటోస్ చూడండి, వీడియోస్ వచ్చాయి కానీ చూపించలేము. ఆ ఫొటోస్ చూస్తే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సింగిల్గా వాళ్ళు, మళ్ళీ ఇక్కడ తాలిబాన్ సహాయము, మీకు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అని ఇంకో సంస్థ ఉంది, వాళ్ళ సహాయాలు ఏమీ లేవండి. ఇది మా పోరాటము, మేము చేసి చూపిస్తాము. పాకిస్తాన్ ఆర్మీకి మేము ఎలాంటి ఒక రిప్లై ఇస్తాము అంటే వాళ్ళు ఎవరూ కూడా ఇంకా అక్కడ తిరగకూడదని చెప్పి చాలా పెద్ద లెవెల్లో ఏకంగా మీకు కొద్ది గంటల్లో 102 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. అంటే ఈ దెబ్బ నుంచి పాకిస్తాన్ కోలుకోవడానికి కొన్ని రోజుల తరబడి, కొన్ని వారాలు పడతాయి. పాకిస్తాన్ ప్రభుత్వానికైతే ఏమీ అర్థం కావడం లేదు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళని అణగదొక్కాలి అనే ప్రయత్నాలు. ఇది ఎలా చెప్తారంటే POK అని మాట్లాడతామండి, అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్. మీకు ఒక ఇరాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో వీళ్ళు తీవ్రవాదులను తీసుకొస్తారు. ఆ బంకర్లోకి వెళ్ళవయ్యా, ఆవిడ భర్త లేడు, సో నీ ఇష్టానుసారం నువ్వు ఏం చెయ్యాలంటే చేసుకో అంటే ఒక మహిళ పిల్లలతో ఒక బంకర్లో ఆశ్రయం పొంది ఉంటే ఆవిడ విషయంలో ఈ తీవ్రవాదులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారు అంటే దీనికి ఉన్న మార్గం ఏంటండి? ఇప్పుడు ఈ మహిళ కత్తి తీసి ఆ తీవ్రవాదిని పొడి చేసింది అనుకోండి, దీన్ని మీరు హింస అంటారా, లేకపోతే తన మానాన్ని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం అంటారా? సో బలూచిస్తాన్లో ఇదే జరుగుతుంది. పాకిస్తాన్ ఆర్మీ అనబడే తీవ్రవాద సంస్థ లోకల్గా ఉండే అమాయకులు వాళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేసి ఎక్కడెక్కడికో తీసుకువెళ్ళి కాల్చి చంపేసి వాళ్ళు తిరిగి రాని లోకానికి పంపించేసి ఇదే మా మూమెంట్, ఇలాగే మేము బలూచిస్తాన్ని కాపాడుతున్నాము అంటే మీకు అక్కడ ఉండే యువకులు ఊరుకుంటారా? తిరగబడ్డారు. ఒక్క పాకిస్తాన్ మీద కాదండి, చైనా మీద కూడా. చైనా వాళ్ళు ఎక్కడ కనిపించినా ఇదే జరుగుతుంది. ఇక మీదటైనా మా బలూచిస్తాన్ని విడిచిపెట్టండి. ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు మీరు చేపట్టడానికి లేదు, ఎటువంటి ప్రాజెక్టులు లేవు. గ్వాదార్ పోర్టుని మూసివేయండి, మీరు చైనా వెళ్ళిపోండి, నోబడీ షుడ్ బి హియర్ అని చెప్పి చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చారు. ఏకంగా 102 మందిని మీకు ఎలా పడితే అలాగ కాల్చి, అంటే ఒక బస్సు వస్తుందంటే బస్సుని ఆపడము, లోపల బలూచ్ ప్రజలు ఎంతమంది ఉన్నారు, అలాగే పాకిస్తాన్కి సంబంధించిన ఈ పంజాబ్ వ్యాపారులే మాకు చాలా పెద్ద దెబ్బ కొడుతున్నారని వీళ్ళు నమ్మారండి. BLA వాళ్ళు పూర్తిగా నమ్మారు. కాబట్టి పంజాబ్ ప్రజలను కూడా అక్కడికక్కడ వీళ్ళు కాల్చి చంపేశారు. ఇక్కడే భారత్ రోల్, ఖాళిస్తాన్ మూమెంట్కి పాకిస్తాన్ పంజాబ్ నుంచి కూడా సపోర్ట్ ఉంది. కాబట్టి ఇది భారత్ పనిగట్టుకుని చేస్తున్న పనిగా పాకిస్తాన్ అయితే భావిస్తుంది. మరి మీరు చెప్పండి, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తిరగబడిన తీరు, పాకిస్తాన్ ఆర్మీ సైనికులను తరిమి కొట్టడమే కాదండి, వాళ్ళని ఎక్కడికెక్కడ లేపేసిన తీరు ఇవాళ ప్రపంచమంతా కూడా మాట్లాడుకుంటుంది. మరి వీళ్ళు చేసింది కరెక్ట్ అంటారా, తప్పంటారా? హింస అనేది ఎప్పుడైనా తప్పే, కానీ ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ విషయంలో ఇది 100% కరెక్ట్ అని చెప్పి భారతీయులుగా మనం భావించాలా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.